హాయ్ అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ శ్రీకాంత్. ఎల్లప్పుడూ ప్రజా గొంతుకై ప్రజా అవసరాలకు గలం విప్పుతున్నటువంటి ఎస్టార్ మీడియాకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి వార్త మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కళ్ళు తెరిపించేటువంటి వార్త మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఎస్టార్ మీడియా వేదికగా ప్రజల తరపు నుండి ఈ యొక్క ప్రశ్న మీకు అడగడం జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్కసారి మరొక 2 రోజుల్లో తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద అన్ని కార్పొరేట్ స్కూళ్ళు కూడా రీఓపెన్ చేయబడుతున్నాయి సమ్మర్ హాలిడేస్ తర్వాత. ఈ యొక్క ఫీజుల ఎట్లా ఉన్నాయి ఏందని ఒకసారి మీరు చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో స్కూల్ ఫీజుల మోత తల్లిదండ్రులకు భారమే. తెలంగాణలో స్కూల్ ఫీజుల మోత అనేటువంటి ఒక వార్త మనం ప్రజాబలగం న్యూస్ పేపర్లో చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేట్ స్కూల్స్ ఫీజులు విపరీతంగా పెంచుతున్నారు. నిజంగా ప్రతి ఒక్క కార్పొరేట్ స్కూల్ చిన్న ప్రైవేట్ స్కూల్ కూడా విపరీతమైన ఫీజులు దండుకుంటున్నారు అనమాట. పేద ప్రజల రక్తం తాగుతున్నారు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు. ఒక్కసారి మీకు చూపించ చిన్న నర్సరీ చదువుకునే పోరగాడికి కూడా మినిమం 30,000 నుంచి 50,000 వరకు ఫీజులు దండుకుంటున్నారు. నర్సరీ చదువుకున్న పిల్లగాడు ఆ స్కూల్కి వెళ్ళి ఏం చేస్తాడు? అతనికి అంతా చదువు ఏం చెప్తున్నారు వాళ్ళు? ఆ స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముంది? ఆ స్కూల్లో టీచర్స్ ఎట్లా ఉన్నారు? ఆ నర్సరీ చదువుకున్న పోరగాడు ప్లే స్కూల్ పెట్టేసి కూడా 30,000 నుంచి 40,000 రూపాయలు అనుకుంటున్నారు సంవత్సరానికి. ప్లే స్కూల్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముంటుంది? అక్కడ ఉన్నటువంటి మ్యాన్ పవర్ ఏముంటుంది? మ్యాన్ పవర్ కూడా కరెక్ట్ పెట్టారు. 1-2-3 ఆయమ్మలను పెట్టుకుంటారు ప్లే స్కూల్లో. ఆ యొక్క స్కూల్ రన్ చేస్తూ ఉంటారు. ఆయమ్మలకు జీతాలు ఎంత ఇస్తారు? సుమారు 7,000 నుంచి 8,000 జీతాలు అంతే వాళ్ళకు నెలకు. విపరీతమైనటువంటి ఫీజులు అనుకుంటున్న ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రైవేట్ స్కూల్ వాళ్ళు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పుడున్న ప్రభుత్వం అయినా సరే ఇప్పుడున్న ప్రభుత్వం అయినా సరే ఆ యొక్క కార్పొరేట్ స్కూల్లోని ఫీజుల నియంత్రణ గురించి కూడా ఏమాత్రం ఆలోచన పరిస్థితి కూడా ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సుమారు 6 నెలలు అవ్వుకొస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఒక విద్యాశాఖకు ఒక మంత్రి కూడా లేడు. మంత్రి కేటాయించని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణ విద్యాశాఖకు ఒక మంత్రి కూడా లేకపోతే తెలంగాణలో ఉన్న విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఎవరికి రిప్రజెంట్ చేస్తారు వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్? ముఖ్యమంత్రి గారి చేతిలో విద్యాశాఖ మంత్రిని చేతిలో పెట్టుకుంటే ఈ ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులు ముఖ్యమంత్రి గారు రిప్రజెంట్ చేస్తారా? ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ ఇస్తారా? ఇవ్వలేరు కదా. ఒక శాఖకు మంత్రి ఉంటే ఆ యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మంత్రి గారికి తెలియజేస్తే మంత్రి గారు ముఖ్యమంత్రి గారితో అపాయింట్మెంట్ తీసుకొని ఆ యొక్క ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తారు. అది అలా ఉంటే ఒక్కసారి చూడండి, ఆ స్కూల్ ఫీజులు కట్టలేక పేద విద్యార్థులు మధ్యలోనే చదువు ఆపేయాలి చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఎగ్జామ్స్ వచ్చిన టైంలో ప్రతి స్కూల్లో కూడా ఎగ్జామ్ ఫీజు డ్యూ ఉంటే ఎవరిని కూడా ఎగ్జామ్ రాయనటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఫీజులు తీసుకొస్తేనే ఎగ్జామ్ రాసిస్తాం, హాల్ టికెట్ ఇప్పిస్తాం అనేటువంటి విద్యార్థులను భయాందోళనకు గురి చేస్తున్నారు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు. వీటి మీద గవర్నమెంట్ ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేకపోతున్నది. ఒక్కసారి ప్రైవేట్ స్కూల్ ఎంత ఫీజులు అందుకుంటానంటే మీకు చిన్న లెక్క చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదందరూ కూడా ప్రతి తల్లిదండ్రులు కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. ప్రైవేట్ స్కూల్ అడ్మిషన్ చేసినప్పటికీ కూడా ప్రతి ఒక్కరిని యాజమాన్యాన్ని క్వశ్చన్ చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ప్రజలకు తెలియజేస్తున్నాను. ఒకసారి మీకు లెక్క చేసే ప్రయత్నం చేస్తాను చూడండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తే ఒక స్కూల్లో 300 మంది ఉన్నారనుకోండి. ఒక్కొక్కరి దగ్గర యావరేజ్గా 50,000 ఫీజు తీసుకున్నా ఎంత అవుతుందండి చూడండి. మనకు 50,000 ఫీజు తీసుకున్నా మనకు వచ్చేసి ఎంత అవుతుంది? సుమారు 1,50,00,000 అవుతుంది అనమాట. ఒక్కొక్కరి దగ్గర మనకు సుమారు 50,000 ఫీజు తీసుకున్న 1,50,00,000 అవుతుంది. సంవత్సరానికి వాళ్ళకు వస్తున్నటువంటి ఇన్కమ్ ఇంతోటి. ఈ ఇన్కంలో వాళ్ళు చేస్తున్నటువంటి ఈ ఇన్కంలో ఎంత ఖర్చు పెడుతున్నారని ఒకసారి మీరు చూసుకున్నట్టయితే, ఎందుకు చెప్తున్నానంటే ఈ లెక్క మొత్తం వాళ్ళకు అంత ఫీజులు అవసరం లేదు. విద్యా వ్యవస్థ అనేది ఒక బిజినెస్ బ్రాండ్గా మార్చుకున్నారు కార్పొరేట్ యాజమాన్యాలు. ఒక్కసారి మీరు చూసుకున్నట్టయితే ఈ 1,50,00,000 నుంచి బిల్డింగ్ రెంట్ 50,000 అనుకోండి నెలకు ఇంటూ 12 నెలలు కూడా నడవదు ఇక్కడ.
9 నెలలు నడుస్తుంది. ఎంత అవుతుంది మనకు? 45, 4,50,000 అవుతుంది. 4,50,000 అవుతుంది. అంటే బిల్డింగ్ రెంట్ సంవత్సరానికి ఎంత? 4,50,000 పోతుంది. టీచర్ల రెంటు, టీచర్ల జీతాలు ఎంతనుకోండి, ఒకరికి యావరేజ్గా 10,000 పెట్టుకున్న ఇంటూ 10 మంది టీచర్లు అనుకోండి, ₹1,00,000 అవుతుంది. టీచర్, ఈ టీచర్లను కూడా ఎట్లాంటి రిక్రూట్మెంట్ ఇస్తే, ఒక సర్టిఫికేట్ ఉన్న టీచర్లను ఎవరైనా ఏ స్కూల్ అయినా రిక్రూట్మెంట్ చేసుకుంటారా? డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళని, లేకపోతే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని, ఖాళీగా ఉన్న వాళ్ళని, మొత్తం లేడీస్ని రిక్వైర్మెంట్ చేసుకుంటారు. ఇంటి దగ్గర ఖాళీగా ఉండి ఏం చేస్తామన్నట్టు వాళ్ళు కూడా పోతారు. వీళ్ళ కాడ ఎంత నాలెడ్జ్ ఉంటుంది, పిల్లలకి ఎంత నాలెడ్జ్ ఇవ్వగలుగుతారు? ఒక్కసారి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తే ప్రతి తల్లిదండ్రులు కూడా ఆలోచించాల్సిన విషయం. మీరు ఆ స్కూల్లో మీ బాబును జాయిన్ చేస్తున్నప్పుడు అడగాల్సిన ప్రశ్న, మీ దగ్గర ఉన్నటువంటి స్టాఫ్ ఎలా ఉంది ఒక్కసారి అడిగి తెలుసుకోండి. అందరూ కూడా సర్టిఫైడ్ టీచర్స్ ఉన్నారా ఒకసారి అడిగి తెలుసుకోండి. నెక్స్ట్ ఇంకా మెయింటెనెన్స్కి వచ్చేసి మామూలుగా ఎంత ఖర్చు అవుతుంది? సంవత్సరానికి అదొక ₹1,00,000 అనుకోండి. సంవత్సరానికి అదొక 1,00,000 మెయింటెనెన్స్ ఖర్చు అవుతుంది. ఇంకా ఇతర ఖర్చులు ఇంకొక 1,00,000 పెట్టుకోండి. 4,50,000, 5,50,000, ఈ 2,00,000, 7,50,000. మా అంటే మొత్తం 7,50,000, 10,50,000, 15 లక్షలు ఖర్చు అయింది అనుకోండి. $15 లక్షలు ఖర్చు అయినా వారికి ఎంత మిగులుతుంది ఇంకా చూడండి, ఒకసారి ఆలోచన చేయండి. విపరీతమైనటువంటి బిజినెస్ చేస్తున్నారు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు. ఇవే కాదు, ఇది ఓన్లీ ఫీజుల విషయంలో మాత్రమే. ఇంకా చూడండి, ఇంకా అతిపెద్ద స్కామ్ బుక్స్ అని, బుక్స్, నెక్స్ట్ డ్రెస్సు, నెక్స్ట్ దీంట్లోనే షూ వస్తుంది, షూ. నెక్స్ట్ ఇంకా యాక్టివిటీస్ ఏమైనా ఉన్నా ఫీజులు. నెక్స్ట్ ఏమైనా ట్రిప్పు, వీటన్నిటికి సపరేట్ ఫీజులే వసూలు చేస్తారు. వీటన్నిటి మీద డబల్ ట్రిపుల్ రేట్లు చెప్తారు. బుక్స్కు ఎగ్జాంపుల్ మనకు మామూలుగా 3,000 బుక్స్ వచ్చేసి ఉంటే వాళ్ళు చెప్పేది 10,000 బుక్స్ ఫీజు అని చెప్పేస్తారు. 7,000 ఎక్స్ట్రా తీసుకుంటున్నారు బుక్స్ మీద. ఒక నర్సరీ పిల్లాడికి, ఒక ఎల్కేజీ పిల్లాడికి, ఒక యూకేజీ పిల్లాడికి 10,000 బుక్స్ అవసరమా? ఒక్కసారి పేరెంట్స్ ఆలోచించేయండి. ఇదంతా ఒక వ్యాపారము. ఒకసారి ఆలోచన చేయండి. డ్రెస్సెస్, ఒక డ్రెస్ తీసుకుంటే 4,000, 5,000 జత, ఒక పేర్. ఎంత వసూలు చేస్తున్నారు? ఇది ఒక వాళ్ళ కాంట్రాక్ట్ తీసుకొని మరి ఇదే స్కూల్లో తీసుకోవాలి. ఏ బుక్స్ అయినా, ఈ డ్రెస్ అయినా, ఇంకా ఏదైనా కానీ ఏ స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేస్తామో అదే స్కూల్లో తీసుకోవాలని ఒక కండిషన్ అప్లై చేస్తారు అక్కడ. ఎందుకు ఈ కండిషన్ ఎందుకు అప్లై చేయాల్సి వస్తుంది? ఆ స్కూల్ యూనిఫామ్ ఏందో, ఆ స్కూల్ డ్రెస్ ఏందో, ఆ స్కూల్ బుక్స్ ఏందో చెప్తే వాళ్ళు బయట తీసుకుంటారు కదా. బయట వాళ్ళకు 3,000 కదా 1,500కే వస్తాయి బుక్స్. ఒక్కొక్క చూడండి 10,000 బుక్స్ ఫీజు కట్టాలంటే ఒక పేద విద్యార్థి తల్లిదండ్రులు ఏ విధంగా కడతారు ఫీజులు? అయినా కానీ మన తెలంగాణ రాష్ట్రం ఇంత ఫీజులు వసూలు చేసుకున్నా కానీ వాళ్ళ ఎడ్యుకేషన్లో మన తెలంగాణ రాష్ట్రం ఎంత ఉందంటే, గవర్నమెంట్ స్కూల్ అయినా ప్రైవేట్ స్కూల్ అయినా 75% మాత్రమే తెలంగాణ రాష్ట్ర అక్షరాస్యత శాతం. దీంట్లో ఇది మెన్స్ మాత్రమే, లేడీస్ 65 మాత్రమే ఉంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇంకా చదువుకోవాల్సిన వ్యవస్థ చాలా ఉందన్నమాట. మన కోవిడ్ ముందర మన రాష్ట్ర స్థానము 9 మన దేశంలో 9వ స్థానంలో ఉన్నది. కోవిడ్ తర్వాత అది కాస్త 12వ స్థానానికి పడిపోయింది. అంటే మన విద్యా వ్యవస్థ డెవలప్మెంట్ అవుతుందా, రాను పడిపోతుందా, తగ్గిపోతుందా?
ఒక్కసారి ఆలోచన చేయండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి, దీని మీద వర్కౌట్ చేయాలి. విద్యా వ్యవస్థను పట్టించుకోకపోతే ఏమవుతుందో ఒకసారి మీరు చూడండి. చూస్తున్నారు కదా ఒక్కసారి ఎంత ఫ్రాడ్ జరుగుతుందో ప్రైవేట్ స్కూల్ కార్పొరేట్ స్కూళ్ళల్లో. అయినా ఇంత చేస్తున్నట్టు కూడా గవర్నమెంట్ వాళ్ళని టచ్ చేయట్లేదు అంటే దానికి కారణం ఏంది? దాని వెనుకలో ఉన్న జరుగుతున్నటువంటి ముసుకేంది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్కి అవసరం ఉన్నప్పుడల్లా కార్పొరేట్ స్కూల్స్ వాళ్ళకి అవసరం ఉన్నప్పుడల్లా కొన్ని ముడుపులు చెల్లిస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ వారిని ఏం అనట్లేదు. ఇంత ఫీజులు కట్టలేక ఒకసారి చూడండి, అమ్మాయిల అక్షరాస్యత శాతం ఎందుకు తగ్గిందని ఒకసారి చూడండి. అంటే చదువుకున్న వాళ్ళు తక్కువయ్యారు. 100 మంది ఉంటే 60 మంది మాత్రం అమ్మాయిలు చదువుకుంటారు, 40 మంది చదువుకోవట్లేదు. దీనివల్ల ఏమైందంటే తెలంగాణ రాష్ట్రంలో అతి ముఖ్యమైనటువంటి ఒక చీడపురుగు ఏంటంటే, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉంటే ఈ ఫీజులు కట్టలేక ఒక పేరెంట్ అబ్బాయిని మాత్రమే చదివిస్తున్న అమ్మాయిని చదివిస్తలేడు. ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. దీనికి బాధ్యత ఎవరు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాదా? ఈ అమ్మాయి చదువుకోవాల్సిన బాధ్యత, చదివించాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద లేదా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇది ఎందుకు జరుగుతుంది ఇక్కడ అంటే ఇంత ఫీజులు, అదే 20,000 ఫీజు ఉన్నప్పుడు ఆ యొక్క తల్లిదండ్రులు ఇద్దరిని చదివించుకోగలుగుతారు కదా. ఒక్కసారి ఆలోచన చేయండి విద్యార్థుల తల్లిదండ్రులారా. ప్రైవేట్ స్కూళ్ళ గురించి ఇలా ఉంటే ఒక్కసారి ఈ స్కూల్ స్టాప్ మీకు నెక్స్ట్ చూపించే ప్రయత్నం చేస్తాను. అయినా రాష్ట్ర ప్రభుత్వం స్కూల్ ఫీజులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఎందుకు తీసుకుంటారు చెప్పండి? వారికి కావాల్సినప్పుడల్లా ముడుపులు అందుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకుంటుంది? ఒక విద్యాశాఖని కూడా విద్యాశాఖ మంత్రి పెట్టలేకపోతున్నారు విద్యాశాఖకు. ఒకసారి అర్థం చేసుకోండి. నెక్స్ట్ తల్లిదండ్రులు వాపోతున్నారు. పక్క రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ ఎలా చేస్తున్నట్టు ప్రభుత్వాలు అన్ని ప్రశ్నిస్తారు. పక్క రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ ఒక ఢిల్లీ కానీ, ఒక కేరళ కానీ, ఒక పంజాబ్ కానీ, ప్రతి రాష్ట్రంలో ఒక ఫీజుల నియంత్రణ పెట్టేసి ప్రతి పేదవాడు చదువుకునేలా చేస్తున్నారు. అసలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం పెట్టమన్నది ఎవడు? ఉచిత విద్య పెడితే ప్రతి పేద విద్యార్థి చదువుకునేవాడు కదా. ప్రతి పేద విద్యార్థి చదువుకుంటేనే కదా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నట్టు సర్వేలు వచ్చేది. ఉచిత రాష్ట్ర బస్సు ప్రయాణం ఎవరు పెట్టమన్నారు? అసలు ఎవరు అడిగినారు? ఉచిత విద్య ప్రవేశపెట్టుంటే ప్రతి పేద విద్యార్థి చదువుకునేవాడు కదా. మీరు ఆర్టీసీకి ఎంత కడుతున్నారో అదే అమౌంట్ మీరు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలకు ఇస్తే వాళ్ళు ఉచిత విద్య ఇచ్చేవాళ్ళు కదా. ఒక్కసారి ఆలోచన చేయండి. గవర్నమెంట్ కూడా చూడండి ఒకసారి ఎంత వ్యాపారం జరుగుతుంది ప్రైవేట్ స్కూల్ కార్పొరేట్ స్కూళ్ళలో. విద్యాశాఖ మంత్రి కూడా లేకపోవడం చాలా సిగ్గుచేటు. ఇప్పటికీ అయినా ప్రభుత్వం కళ్ళు తెరిచి స్కూల్ ఫీజుల నియంత్రణ చేయాలి. ఫీజులు ఎక్కువ తీసుకున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఎంత డిమాండ్ చేసినా కానీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదంటే దానికి అర్థమైంది, దాని వెనుకల ఉన్న ముసుకేందో ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలి. 2-3 రోజుల స్కూల్ ఓపెన్ అవుతున్నది. ఇప్పటి వరకు కూడా విద్యాశాఖ మంత్రి లేడు. ఆ ఫీజుల గురించి ఒక స్ట్రక్చర్ లేని బుక్స్ రెడీ అవుతున్నాయా లేదా కూడా తెలియదు. నెక్స్ట్ అంతేకాకుండా కేసీఆర్ తెచ్చిన ఫీజుల నియంత్రణ చట్టం మధ్యలోనే ఆగిపోయింది. కేసీఆర్ ఒక ఫీజుల నియంత్రణ చట్టం అని ఆయన వచ్చిన కొత్తలో ఒక చట్టం తీసుకొచ్చాడు. అది మధ్యలోనే ఆగిపోయింది. ఆగిపోవడానికి కారణం ఏంది? కార్పొరేట్ వ్యవస్థ ఎన్ని ముడుపులు అందించింది కేసీఆర్ ప్రభుత్వానికి, ప్లస్ ఇప్పుడున్న ప్రభుత్వానికి ఎన్ని ముడుపులు అందిస్తుంది? అందుకే కదా విద్యా వ్యవస్థను అంతా గాలికి వదిలేశారు. మీ స్వార్థ రాజకీయాల కోసం, మీ అవసరాల కోసం విద్యా వ్యవస్థను మొత్తం భ్రష్టు పట్టిస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో. ఒకసారి చూడండి, రాజకీయ నాయకులు వారి స్వలాభం కోసం పేద విద్యార్థులు రక్తం తాగుతున్నారు. నిజమే కదా. రాజకీయ నాయకులు వారి స్వలాభం కోసమే కదా కార్పొరేట్ వ్యవస్థని ఫీజుల నియంత్రణ పెట్టేసి వారిని అదుపు చేయలేకపోతున్నారు. ఆ యొక్క ఫీజులు కట్టలేక ప్రతి పేద విద్యార్థి తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. మీకేం తెలుసు వాళ్ళ బాధ? మీ యొక్క పిల్లలు మంచి మంచి స్కూళ్ళల్లో కానీ హైఫైగా మీరు కట్టించుకున్న ప్రజల సొమ్ము నుంచి మీరు ప్రజలు దండుకుంటున్నారు, మీ పిల్లల ఫీజులు కట్టుకుంటారు, చదివించుకుంటున్నారు. పేద విద్యార్థి ఎట్లా చదువుకోవాలి అని తల్లిదండ్రులు వాపోతున్నారు. ప్రభుత్వాలకు మరి కార్పొరేట్ యాజమాన్యాలకు ఉన్న ముసుకేందో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ప్రజలు అడుగుతున్నారు.
కార్పొరేట్ వ్యవస్థకు ప్రభుత్వానికి ఉన్నటువంటి ముసుకేందో ప్రజలకు తెలియాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇంతమందికి మీకు చెప్పాను, ఒక లెక్క చేసి చూపించాను. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఎంత దండుకుంటున్నారో పేద ప్రజల నుండి ఒక్కసారి అర్థం చేసుకోండి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రతి పేదోడు చదువుకునే చేయాలని కోరుతున్నాం. ప్రతి పేదోడు చదువుకునేలా ఉండాలంటే ఉచిత విద్య ప్రవేశపెట్టండి. ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా ఉచిత విద్య ప్రవేశపెట్టండి, లేదా ఫీజుల నియంత్రణ చేపట్టండి. దానికి కావాల్సిన చర్యలు ఇమీడియట్లీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి అని చెప్పి ఎస్టార్ మీడియా వేదికగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం. దయచేసి ఈ వీడియో నచ్చినట్టయితే ప్రతి ఒక్కరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.